టీ20 వరల్డ్ కప్లో మన టీమిండియా తమ మూడో మ్యాచ్కి సిద్ధమైంది. ఈరోజు న్యూయార్క్ వేదికగా హోమ్ టీం అయిన యుఎస్ఏతో తలపడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో విజయం అయితే రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్గా సూపర్ ఎయిట్కు క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే ప్రజెంట్ ఒకసారి గ్రూప్ ఏ యొక్క పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఇండియా మరియు యుఎస్ఏ రెండు కూడా టాప్ 2లో ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లో రెండు టీంలు 4 పాయింట్లతో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్లో గెలిచిన టీం 6 పాయింట్లకు చేరుకుని సూపర్ ఎయిట్ స్పాట్ని ఫిక్స్ చేసుకుంటారు. అలాగే మోస్ట్ లైక్లీ మ్యాచ్లో గెలిచిన టీం పాయింట్స్ టేబుల్ నెంబర్ 1 స్పాట్ని కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు. సో ఈ రెండు జట్లు అయితే ఇప్పటివరకు టోర్నమెంట్లో ఒక్క లాస్ కూడా ఫేస్ చేయలేదు. తాము ఆడిన 2 మ్యాచ్లో గెలిచారు. మెయిన్ అమెరికా టీం అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అద్భుతంగా ఆడుతుంది. అలాగే మన టీమిండియా ప్లేయర్స్ చూసుకున్న చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ టీం మీద ఒక చిన్న టార్గెట్ని కూడా డిఫెండ్ చేసుకోగలిగారు. సో రెండు టీంలో మంచి ఫామ్లో ఉన్నాయి కాబట్టి మనమైతే ఒక ఎగ్జైటింగ్ మ్యాచ్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ టీమిండియా వర్సెస్ మినీ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికా టీంలో చాలా మంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. మెయిన్లీ నట్టర్ వాకర్ లాంటి ప్లేయర్ ప్రీవియస్గా మన టీమిండియా తరపున అండర్-19 క్రికెట్లో కూడా ఆడాడు. సో ఈ మ్యాచ్ పేరుకి ఇండియా వర్సెస్ యుఎస్ఏ అయినప్పటికీ రెండు టీంలలో మనం మోస్ట్లీ ఎక్కువగా ఇండియన్ ప్లేయర్స్ని చూడబోతున్నాం. ఇక రెండు జట్లు అయితే ఇప్పటివరకు టీ20 ఫార్మాట్లో ఒక్కసారి కూడా తలపడలేదు. ఇన్ఫాక్ట్ అసలు ఏ ఫార్మాట్లో కూడా రెండు జట్లు ఒక్కసారి కూడా మ్యాచ్ ఆడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఈ 2 టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియానే ఫేవరెట్స్గా బరిలో దిగబోతుంది. ఎందుకంటే అమెరికా టీంతో పోల్చుకుంటే ఆన్ ది పేపర్ మన వాళ్ళు చాలా స్ట్రాంగ్ టీం. ఇన్ఫాక్ట్ కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఈ మ్యాచ్ని మన టీమిండియా వన్ సైడ్గా కూడా గెలవచ్చు. బట్ ఎనివే అమెరికా టీంని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు గత మ్యాచ్లో పాకిస్తాన్ టీంకి షాక్ ఇచ్చారు. పై ఇండియా వదిలి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇండియా మీద గట్టిగా ఆడే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్లీ మనమైతే ఈ మ్యాచ్లో రెండు జట్ల మధ్య ఒక మంచి క్లోజ్ కాంటెస్ట్ చూసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే అగైన్ ఒక బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈవెన్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ఈ గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికా మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య కూడా ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో కూడా ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్ చూసాం. సో మరోసారి అయితే ఖచ్చితంగా బౌలర్స్ ఈ మ్యాచ్లో రాజ్యాన్ని వెళ్తారు. మెయిన్లీ పేస్ బౌలర్స్కి ఈ పిచ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. బట్ ఎనివే ఈసారి మన టీమిండియా కనుక ముందు బ్యాటింగ్ చేస్తే ఒక మంచి స్కోర్ని చూసే అవకాశాలు ఉన్నాయి. మన వాళ్ళు ఈసారి ఖచ్చితంగా 180 వరకు టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అదే అమెరికా టీం ముందు బ్యాటింగ్ చేస్తే మాత్రం అంత పెద్ద స్కోర్స్ చూసే అవకాశాలు ఉండవు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచ్లు జరిగాయి. అంటే 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే 3 మ్యాచ్లో చేసిన టీమ్స్ గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 108 రన్స్గా ఉంది. సో ఫస్ట్ 4 మ్యాచెస్లో చూసుకుంటే ఈ గ్రౌండ్లో చేసిన టీమ్స్కి చాలా అడ్వాంటేజ్ కనిపించింది. బట్ లాస్ట్ 2 మ్యాచెస్లో మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. మెయిన్లీ బిలో 120 రన్స్ టార్గెట్స్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకోగలిగారు. దీంతో ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ మేబీ బ్యాటింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపొచ్చు. బట్ కండిషన్స్ ప్రకారం చూసుకుంటే చేసిన టీమ్స్కి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉంటాయి. అన్లెస్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం పూర్గా ఆడితే తప్ప మ్యాచ్ ఓడిపోరు. సో పిచ్ యొక్క బిహేవియర్ని అర్థం చేసుకోవడం కోసమైనా సరే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే వర్షం పడడానికి ఏమీ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి బ్రేక్స్ లేకుండా కంప్లీట్గా చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే అమెరికా టీం చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మ్యాచ్లు గెలుస్తున్నారు. మెయిన్లీ వాళ్ళ టీం కెప్టెన్ మోనాంగ్ పటేల్ చాలా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే వాళ్ళ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఆరన్ జోన్స్ కూడా ఆడిన 2 మ్యాచ్లు అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. సో అమెరికా టీంలో 2 బ్యాట్స్మెన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ వీళ్ళు కనుక ఎక్కువ సేపు క్రీజ్లో నిలబడితే ఖచ్చితంగా టీంకు గెలిచే అవకాశాలు పెరుగుతాయి. ఈవెన్ వీళ్ళతో పాటు కోర్ ఆండర్సన్ లాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కూడా టీం దగ్గర ఉన్నాడు. అలాగే ఆండ్రూస్ గస్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సో అమెరికా టీం దగ్గర మరీ అంత బలమైన బ్యాటింగ్ లైన్ లేకపోయినప్పటికీ కొంతమంది క్యాపబుల్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు కనుక బాగా ఆడగలిగితే ఖచ్చితంగా అమెరికా టీం మన టీమిండియాకి మంచి పోటీ ఇవ్వగలుగుతుంది. ఇక టీం యొక్క బౌలింగ్ విషయానికి వస్తే ఆ టీం దగ్గర ఉన్న స్టార్ బౌలర్ సౌరభ్ నెట్వర్కర్. సో మన ఇండియా సంతతికి చెందిన ప్లేయర్ అయితే లాస్ట్ మ్యాచ్లో బ్రిలియంట్గా బౌలింగ్ చేశాడు. ఈవెన్ అతను ఓవరాల్ కెరీర్ రికార్డ్ చూసుకున్నా చాలా బాగుంది. మెయిన్లీ ఎకానమీ బిలో 7 ఉంది. సో పేస్ బౌలింగ్ అనుకూలించే పిచ్ మీద నెట్వర్కర్ ఖచ్చితంగా ఒక డేంజరస్ బౌలర్గా మారతాడు. అలాగే అతనితో పాటు లాస్ట్ మ్యాచ్లో నస్తోస్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్లీ అతని మ్యాచ్లో పవర్ ప్లేలో ఒక కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన టీమిండియా ఓపెన్స్ ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. సో ఇనీషియల్గా పవర్ ప్లేలో అతని చేత బౌలింగ్ చేయించేందుకు యూఎస్ఏ టీం చాలా గట్టిగా ట్రై చేయవచ్చు. బట్ ఎనివే ఇద్దరు తప్పిస్తే మిగతా యూఎస్ఏ బౌలింగ్ అంత బలంగా కనిపించట్లేదు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కొన్ని వికెట్స్ తీసినప్పటికీ వాళ్ళ బౌలర్స్ అయితే రన్స్కి వెళ్ళారు. అలాగే ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా ఎక్కువగా రాణించలేకపోయారు. సో ఆ టీంలో ఓవరాల్గా ఒక 4 to 5 ప్లేయర్స్ తప్పితే మిగతా అందరూ కూడా అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ కాదు. కానీ అలా అని చెప్పి అమెరికా టీంను ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళ దగ్గర ఫామ్లో ఉన్న ప్లేయర్స్ మంచిగా ఆడారంటే డెఫినెట్లీ ఇండియా టీంకు షాక్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎనివే ఈ మ్యాచ్ కోసం యూఎస్ఏ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా స్టీవెన్ టైలర్ మరియు మోనాంగ్ పటేల్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో ఆండ్రూస్ గస్, నెంబర్ 4లో ఆరన్ జోన్స్, నెంబర్ 5లో నితీష్ కుమార్, నెంబర్ 6లో కోర్ ఆండర్సన్, నెంబర్ 7లో హర్మిత్ సింగ్,
నెంబర్ 8లో జస్దీప్ సింగ్, నెంబర్ 9లో నిస్తూస్ కేంజీ, నెంబర్ 10లో సౌరవ్ నెట్వాకర్ మరియు నెంబర్ 11లో అలీఖాన్ బర్లోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే గత మ్యాచ్లో మన బౌలర్స్ అందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. బట్ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మన టీమిండియాకు చాలా హెడ్ఏక్స్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మన కొత్త ఓపెనింగ్ కాంబినేషన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇది బాగా క్లిక్ అవ్వట్లేదు. ఆడిన 2 మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ పెద్దగా రన్స్ ఏమీ చేయలేదు. సో ఈ ఓపెనింగ్ కాంబినేషన్ ముందుకు వెళ్ళాలంటే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో అయినా బాగా ఆడాలి. అలా కాకుండా అతను ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయితే ఖచ్చితంగా ఓపెనింగ్ కాంబినేషన్ మారిపోవచ్చు. కోహ్లీని మళ్ళీ నెంబర్ 3కి పుష్ చేసి జైస్వాల్ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మనం విరాట్ కోహ్లీని నెంబర్ 4కి పుష్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే నెంబర్ 3లో రిషబ్ పంత్ అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. సో సూపర్ ఎయిట్ స్టేజ్కి ముందు విరాట్ కోహ్లీ ఎలాగైనా సరే మంచి ఫామ్లోకి రావాలి. ఒక 2 పెద్ద ఇన్నింగ్స్లు ఆడితే ఆటోమేటిక్గా సూపర్ ఎయిట్లో మన టీమిండియా ఓపెనింగ్ కాంబినేషన్ చాలా డేంజరస్గా మారుతుంది. సో ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మీద చాలా మంది కళ్ళు ఉండబోతున్నాయి. ఇక మిగతా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే రోహిత్ శర్మ ఆడిన 2 మ్యాచ్లో పర్వాలేదు అనిపించాడు. ఇనిషియల్గా మన టీమిండియాకి ఒక మంచి స్టార్ట్ అయితే ఇవ్వగలుగుతున్నాడు. ఇక తర్వాత నెంబర్ 3లో రిషబ్ పంత్ ఒక రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఆడిన 2 మ్యాచ్లు కూడా కీలక నాక్స్ కొట్టాడు. సో పంత్ ఇలా రన్స్ స్కోర్ చేయడం మన టీమిండియాకి నిజంగా చాలా పాజిటివ్. బట్ ఎనివే సాడ్ థింగ్ ఏంటంటే మన టాప్ ఆర్డర్ నుండి ఎక్కువ రన్స్ వస్తున్నాయి. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పెద్దగా కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు. శివం దూబే అయితే వరల్డ్ కప్లో అసలు ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. అలాగే సూర్య చూసుకున్న తన రేంజ్ ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. సో వీళ్ళిద్దరూ ఫామ్లోకి రావడం మన టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో దూబేని పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అతని ప్లేస్లో మేబీ సంజు శాంసన్కి అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి మనకు ఎక్స్ట్రా సీమర్ అవసరం లేకుండా పోతుంది. 5th సీమ్ బౌలింగ్ ఆప్షన్ పెద్దగా యూజ్ అవ్వట్లేదు. దీంతో దూబే బదులు సంజు శాంసన్ లాంటి ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ తీసుకుంటే అది మనకి చాలా ప్లస్ అవుతుంది. ఇన్ఫాక్ట్ అతను ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. సో దూబే తిరిగి బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాడు. అలాగే ఫీల్డింగ్ కూడా బాగా చేయట్లేదు. మెయిన్లీ బ్యాటింగ్లో అతను స్ట్రెంత్ అనుకున్న స్పిన్ బౌలింగ్ కూడా కొట్టేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో సంజుని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ కొంతవరకు ఉన్నాయి. అఫ్కోర్స్ జైస్వాల్ కూడా బెంచ్ మీద ఉన్నాడు. బట్ జైస్వాల్ని తీసుకొస్తే మన వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం మారిపోతుంది. మళ్ళీ విరాట్ కోహ్లీ నెంబర్ 3లో ఆడితే పంత్ పొజిషన్ మారిపోతుంది. బట్ పంత్ చూసుకుంటే నెంబర్ 3లో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో మేబీ ఈ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ బ్యాట్తో వెళ్ళైతే అప్పుడు కానీ యశస్వి జైస్వాల్ టీంలోకి వచ్చే ఛాన్సెస్ లేవు. ఇక డౌన్ ది ఆర్డర్ చూసుకుని హార్దిక్ పాండ్యా మరియు జడేజా వీళ్ళ బ్యాట్స్ నుంచి కూడా ఎక్కువ రన్స్ రాలేదు. మళ్ళీ జడేజా లాస్ట్ మ్యాచ్లో డక్అట్ అయ్యాడు. అలాగే పాండ్యా చూసుకున్న బ్యాట్తో పెద్దగా రాణించలేకపోతున్నాడు. సో మన టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే సూపర్ ఎయిట్ స్టేజ్కి ముందు ఫామ్ అందుకోవాలి. ఇక మన వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే పేస్ బౌలర్స్ ముగ్గురు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ బౌమర్ అయితే ఫామ్ ఆఫ్ హిజ్ లైఫ్, నిజంగా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో యూఎస్ఏ టీంకి అతిపెద్ద ఛాలెంజ్ బౌమరా బౌలింగే. అతను కనుక వికెట్స్ ఇచ్చారంటే ఈ మ్యాచ్లో యూఎస్ఏ టీం ఘోరంగా ఓడిపోతుంది. ఈవెన్ హర్దీప్ సింగ్ మరియు సిరాజ్ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. అలాగే అక్షర్ పటేల్ చూసుకున్న పిచ్ నుండి పెద్దగా హెల్ప్ రాకపోయినా సరే బ్రిలియంట్ స్పెల్ వేశాడు లాస్ట్ మ్యాచ్లో. ఈవెన్ అతను బ్యాట్తో కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా చూసుకున్న బ్యాట్తో ఫెయిల్ అవుతున్నప్పటికీ బాల్తో మాత్రం అద్భుతమైన స్పెల్స్ వేస్తున్నాడు. గత 2 మ్యాచ్లు కలిపి 5 వికెట్లు తీసుకున్నాడు. సో బౌలింగ్ పరంగా మన టీమిండియాకి పెద్దగా కంప్లైంట్స్లో బ్యాటింగ్లో మాత్రమే మన వాళ్ళు ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే మనం ముందు చెప్పుకున్నట్టు ఒక్క మార్పు మాత్రమే జరగవచ్చు. అదేంటంటే శివం దూబే ప్లేస్లో సంజు శాంసన్ ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇదైతే కన్ఫామ్గా జరుగుతుందని చెప్పలేం. ఎందుకంటే మన వాళ్ళు ప్లేయర్స్ని బ్యాక్ చేస్తూ ఉంటారు. సో మేబీ ఈ మ్యాచ్లో కూడా దూబేకి ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్లో కూడా అతను ఫెయిల్ అయితే అప్పుడు పూర్తిగా పక్కన పెట్టేయచ్చు. సో నేనైతే మన వాళ్ళు మోస్ట్ లైక్లీ సేమ్ ప్లేయింగ్ లెవెల్తోనే వస్తారనుకుంటున్నా. ఇక ఈ మ్యాచ్లో కనుక మన టీమిండియా తమ స్థాయికి తగ్గట్టు ఆడితే ఈజీగా యూఎస్ఏ టీంని బీట్ చేయొచ్చు. మెయిన్లీ మనం ముందే చెప్పుకున్నాం అమెరికా టీంలో 4 to 5 కీ ప్లేయర్స్ ఉన్నారని. సో వాళ్ళని కనుక కట్టడి చేయగలిగితే ఈ మ్యాచ్లో మన టీమిండియాకి ఈజీ విక్టరీ వస్తుంది. అదనంటే అమెరికా టీం ఈ మ్యాచ్లో గెలవాలంటే వాళ్ళ బ్యాట్స్మెన్ మన బౌలర్స్ని జాగ్రత్తగా ఆడాలి. ఎస్పెషల్లీ బుమ్రా లాంటి బౌలర్కు ఎక్కువ వికెట్స్ ఇవ్వకూడదు. సో యూఎస్ఏ టీం మ్యాచ్లో గెలవాలంటే ఖచ్చితంగా వాళ్ళ శక్తికి మించి పోరాడాలి. అదర్వైజ్ మన టీమిండియా 1-sidedగా ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచిందనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.